హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ గారు తనకంటూ ఒక సపరేట్ జానర్ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన రంగస్థలం, ట్రిపుల్ ఆర్ సినిమాలు మంచి విజయాల్ని సాధించడంతో ఆయన్ను గ్లోబల్ స్టార్నిగా నిలబెట్టాయి. మరి ఇలాంటి క్రమంలోనే గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరొక సక్సెస్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు రామ్ చరణ్ గారు. ఇక దీనికోసమే ఆయన విపరీతమైనటువంటి కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శంకర్ కూడా ఈ సినిమాను ఎలా అయినా భారీ హిట్ చేయాలనే ఉద్దేశంతో శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక క్యామియో రోల్లో కనిపించబోతున్నారంటూ ఒక రూమర్ అయితే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ రూమర్స్ నిజమా కాదా అన్నది తెలియాలంటే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇండియన్ 2 సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గారు, శంకర్ ఇద్దరూ కలిసి సినిమాకు సంబంధించిన పూర్తి సీన్స్ను చూసి ఏమైనా బాగోలేకపోతే దానికి సంబంధించి రీషూట్ను పెట్టుకోవాలని చూస్తున్నారట. ఇక ప్రస్తుతం శంకర్ ఏమాత్రం ఫామ్లో లేడని, గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ఫామ్లోకి వస్తాడనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. మరి మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా అటు రామ్ చరణ్ గారికి, ఇటు శంకర్ గారికి సూపర్ సక్సెస్ని కట్టబెడుతుందా, అలాగే మెగా ఫ్యాన్స్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2025లో థియేటర్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక దాంతో పాటుగా ఇండియన్ 3 సినిమా కూడా 2025లోనే రిలీజ్ చేస్తానని భారతీయుడు 2 శంకర్ సినిమా ఎండింగ్లో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.